మూలకాలు ఎలిమెంట్స్. మూలకాలు ఎలిమెంట్స్. మూలకాలు ఎలిమెంట్స్. ఒక మూలకానికి వెళ్ళే ముందు పదార్థాలు రకాలు. పదార్థాలు రకాలు. టైప్స్ ఆఫ్ మ్యాటర్స్. పదార్థాలు రకాలు. టైప్స్ ఆఫ్ మ్యాటర్స్. టైప్స్ ఆఫ్ మ్యాటర్స్. పదార్థాలు రకాలు. పదార్థాలు 4 రకాలు. పదార్థాలు 4 రకాలు. ఒకటి ఘన పదార్థము, సాలిడ్ మ్యాటర్. ఘన పదార్థము, ఘన పదార్థం, సాలిడ్ మ్యాటర్. సాలిడ్ మ్యాటర్. 2 ద్రవ పదార్థము. 2 ద్రవ పదార్థం, లిక్విడ్ మ్యాటర్. లిక్విడ్ మ్యాటర్. 3 వాయు పదార్థము, గ్యాస్ మ్యాటర్. గ్యాస్ మ్యాటర్. 4వది ప్లాస్మా. 4వది ఏంటిది? ప్లాస్మా. ప్లాస్మా. ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రమే వినపడే 4వ పదార్థం పేరు ప్లాస్మా. ఎంట్రన్స్లో మాత్రమే వినపడే 4వ పదార్థమే ప్లాస్మా. ఘన, ద్రవ, వాయువు, ప్లాస్మా. చాలా దగ్గరగా ఉన్నాయి అణువులు. ఘన పదార్థం కొంచెం దూరం జరిగింది ద్రవ, వాటర్. దూరం జరిగింది వాయువు. ఇంకా అణువులు దూరం జరిగినాయి. ద్రవ వాయు లక్షణాలు ఉన్న 4వ పదార్థం పేరు ప్లాస్మా. ఎంట్రన్స్లో నేను చాలా టెక్నిక్లు చెప్తా. మీరు సబ్జెక్ట్ విన్నాక చెప్తా. నేను ఉద్యోగం రావడం అనేది నేను ఒక 20 నుంచి 30 బిట్లు ఇచ్చిపోతాను. గుర్తుపట్టే విధానాన్ని చెప్తా. ఫస్ట్ వినాలి. వినంది మాత్రం మనం ముందుకు పోలేం. ఏ సార్ చెప్పినా ఎవరు చెప్పినా ఇష్టం చేసుకొని వినండి. మన తల్లిదండ్రులు పుట్టినాం, వాళ్ళని మనం ఇష్టపడుతున్నాం వాళ్ళను. మరి అలా ఇష్టపడ్డప్పుడు మనం చెప్పే టీచర్ని కూడా ఇష్టపడాలి మనం. సార్ అని లోపాలు ఎత్తుకద్దు. తల్లిదండ్రులకు లోపాలు ఎత్తుకద్దు, టీచర్లకు వెతకద్దు. ప్లీజ్ మీరు మంచిగా వినండి, 100% సక్సెస్ అవుతారు. 4వ పదార్థం ప్లాస్మా. ఘన, ద్రవ, వాయు. మేము చెప్పినంత కూడా పెద్దగా రాదు. మేము చెప్పిన దాంట్లో చాలా తక్కువగా వస్తుంది. ఇప్పుడు చెప్పాను, మీకు టాపిక్లు చెప్పాను, 20 ఏబో చెప్పాను టాపిక్లు. కానీ నిజానికి ఉన్న టాపిక్లు మనకు మొత్తానికి దాంట్లో వచ్చే టాపిక్లు 10 ఇంటే 10 వచ్చినట్టే. 20 అయిపోతాయి. అట్టే సార్ అంటే చెప్తే మీకు వినబడుతుంది తర్వాత. 10 ఇంటే 10 అయిపోతుంది. 10 టాపిక్లు అయిపోతాయి. ఓన్లీ 10 టాపిక్లే మళ్ళీ రిపీట్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ ఘన, ద్రవ. ఎన్ని పదార్థాలు? ఎన్ని రకాలు? 4 రకాలు. ఘన, ద్రవ, వాయువు, ప్లాస్మా. ఈ ప్లాస్మా అనే పదార్థము 10,000 కెల్విన్ వద్ద ఏర్పడ్డ 4వ రూపం. 10,000 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడ్డ 4వ రూపమే ప్లాస్మా. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఏర్పడ్డ 4వ రూపం. చూడండి, మామూలు టెంపరేచర్ కాదండి, 10,000 కెల్విన్. దానికి ద్రవ వాయు లక్షణాలు ఉంటాయి ప్లాస్మా పదార్థానికి. ఓకే, 4వ పదార్థం ఏంటిది? ప్లాస్మా. బాగానే ఉంది. పదార్థాలు 4 రకాలు. ఘన, ద్రవ, వాయువు, ప్లాస్మా. ఘన, ద్రవ, వాయువు, ప్లాస్మా. ఇక్కడ ఏ పదార్థమైనా అది అణువుల కలయిక వలన ఏర్పడుతుంది పదార్థం. అంటే ఇట్లా మ్యాటర్ ఉందనుకోండి, పదార్థం, ఒక పదార్థం ఉంది. పదార్థం ఎనీ మ్యాటర్, ఏ పదార్థమైనా ఎనీ మ్యాటర్ అది అణువుల కలయిక వలన ఏర్పడును. దేని వలన ఏర్పడుతుంది? అణువుల కలయిక వలన ఏర్పడును. అణువులు మాలిక్యూల్స్ అంటారు. వీటిని ఏమంటారు? మాలిక్యూల్స్ అంటారు. అణువుల కలయిక వలన ఏర్పడుతుంది పదార్థం. అణువుల కలయిక వలన ఏర్పడుతుంది. ఇప్పుడు అన్ని డిజిటల్ బోర్డ్స్ అయిపోయినాయి. మార్కర్ బోర్డు అయిపోయింది, ఇప్పుడు డిజిటల్ బోర్డుకి వచ్చింది కథ. ఒకప్పుడు బ్లాక్ బోర్డు ఉండేది. బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ తోటి రాసేవారు. ఆ చాక్ పీస్ పదార్థం, ఆ పడే డస్ట్ ఏంటిది అంటే అణువు. పడే డస్ట్ ఏంటిది? అణువు.
చూడండి, అవి కలిస్తే ఆ డస్ట్ కలిస్తే పదార్థం ఏర్పడ్డది. ఏ పదార్థమైనా అది ద్రవము కావచ్చు, వాయువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అణువులు కలిస్తే పదార్థం. అణువును ఎవరు కనుక్కున్నారు? అణువును కనుక్కున్నవారు అవగాడ్రో. ఎవరు కనుగొన్నారు? అవగాడ్రో. అవగాడ్రో. అవగాడ్రో అణువు స్థిరమైనది. అణువు స్థిరమైనది. అవగాడ్రో కనుక్కున్నాం. అణువులు కూడా రెండు రకాలు. మళ్ళీ అణువులు రెండు రకాలు. ఒకటి సజాతీయ అణువు, సజాతీయ అణువు, సజాతీయ అణువు, సజాతీయ అణువు. దీన్ని ఓమో మాలిక్యూల్ అంటారు. ఓమో మాలిక్యూల్, ఓమో మాలిక్యూల్. రెండు విజాతీయ అణువు, విజాతీయ అణువు, విజాతీయ అణువు. దీన్ని హెట్రో మాలిక్యూల్ అంటారు. హెట్రో మాలిక్యూల్, హెట్రో మాలిక్యూల్ అంటారు. సజాతీయ అణువు, విజాతీయ అణువు. అణువులు రెండు రకాలు. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, రెండు హెచ్చులు కలిస్తే ఏర్పడ్డది. నైట్రోజన్ ఉన్నది, రెండు నైట్రోజన్ కలిస్తే ఏర్పడ్డది. ఎన్నెన్ను? ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవన్నీ కూడా సజాతీయ అణువులు. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవేంటివి? సజాతీయ అణువులు. సజాతీయ అణువులు. ఈ సజాతీయ అణువుని ఏమంటారంటే మూలకము అంటారు, ఎలిమెంట్ అంటారు. మూలకం, మూలకం, ఎలిమెంట్ అంటారు. ఎలిమెంట్స్. సజాతీయ అణువులను మూలకం అంటారు. సజాతీయ అణువులు మూలకం. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్ ఒకే రకమైన పరమాణులు. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కంబైన్డ్. ఈ కింది వాన్లో భిన్నమైనది విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ హార్డ్. హార్డ్ బెన్ అవుట్ కింద ఇచ్చాడు. భిన్నమైనది ఏంటిది అని ఇస్తే అంటే మ్యాటర్లో వచ్చాడు. హైడ్రోజన్ మ్యాటర్ ఇచ్చాడు. మ్యాటర్ ఇదే నేషనల్ ఎగ్జామ్లో వచ్చింది. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. దీంట్లో భిన్నంగా ఏది కనబడుతుంది? వాడు మ్యాటర్ రాశాడు. హార్డ్ బెన్ అవుట్ భిన్నమైనది హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. దీంట్లో ఏది కనబడుతుంది? మనం చూస్తేనే కనబడుతుంది ఆల్రెడీ. ఇవన్నీ ఎట్లా ఒకే రకంగా ఉన్నాయి, ఇది ఒకటి వేరే రకంగా ఉంది. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాసి వచ్చి అడిగింది నన్ను, సార్ నిన్న వచ్చింది సార్ క్వశ్చన్, నాది ఆర్ట్స్ సార్ అంటే క్లాస్ విన్నాక ఇంత సింపుల్ బిట్ నేను చేయలేకపోయినా సార్, ఇంత సింపుల్ బిట్ నీళ్ళకి వెళ్ళి చేయలేకపోయినా, దీన్ని చేయలేకపోయినా, ఇలా గుర్తుపట్టలేకపోయినా అంటే చూడండి, దాంట్లో హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఒకే రకమైన పరమాణు సజాతీయ అణువు. విజాతీయ అణువు వేరు వేరు పరమాణులు ఉంటే విజాతీయ అణువు అంటే దాంట్లో ఆన్సర్ ఏంటిది? భిన్నమైనది. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ CO2 ఇస్ భిన్నమైనది. మనం ప్రిపేర్ అయితే మన మనసు మనం చదువుకున్నాం, మనం చదివినాం, మనం ఏ తేలికగా చేయగలుగుతాం. మనం దాటేసుకుంటే పోయినాం, మనం తప్పించినాం దాన్ని. మనం రోజు ఒక పావు గంట కేటాయించకపోతే మరి ఎట్లా సక్సెస్ అవుతారు చెప్పండి? ఇది చదవనంటే ఏం సార్ అంటే ఎగ్జామ్ వరకు రోజు పావు 10 to 15 మినిట్స్ 15 మినిట్స్ చదవండి రోజు పావు గంట. రోజు ఒక పావు గంట కేటాయించుకోండి. ఒక 3-4 డేస్ రెగ్యులర్ కేటాయించుకొని తర్వాత రోజు 10 మినిట్స్ చూడండి సరిపోతుంది. 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఎనఫ్. ఓకే. సజాతీయ అణువు. విజాతీయ అణువు వేరు వేరు పరమాణులు కలిసి ఏర్పడ్డ అణువు. కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, వాటర్ ఎక్సెట్రా నంబర్ ఆఫ్ ఉన్నాయి. వేరు వేరు పరమాణులు కలిసి ఏర్పడ్డటువంటి అణువు విజాతీయ అణువు. దీన్ని సమ్మేళనం అంటారు. దీన్ని ఏమంటారు? సమ్మేళనం. కాంపౌండ్ అంటారు సమ్మేళనం. దీన్ని మూలకం అంటారు. సజాతీయ అణువును మూలకం అంటారు. దీన్ని సమ్మేళనం అంటారు. చూడండి, చాలామంది తెలియదు ఇక్కడ. అణువులు రెండు రకాలు, సజాతీయ అణువు, విజాతీయ అణువు. సజాతీయ అణువును మూలకం అంటారు, విజాతీయ అణువును సమ్మేళనం అంటారు. ఇందులో భిన్నమైనది ఏంటిది? హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్లో భిన్నమైనది
ఏంటిది ఇదంట? కార్బన్ డైఆక్సైడ్. వర్డ్ రాశాడు, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇంత సింపుల్ బిట్టు చేయలేకపోయారంటే వినకపోతే ఎవరైనా చేయలేరు. ఓకే, అణువులు ఎవరు కనుక్కున్నారు? అవగాడ్రో కనుక్కున్నాడు. అవగాడ్రో కనుక్కున్నాడు. నెక్స్ట్, అణువు పరమాణుల కలయిక వల్ల ఏర్పడును. పరమాణువుల కలయిక వల్ల ఏర్పడును. ఆటం వల్ల ఏర్పడుతుంది. పరమాణు కలిస్తే అణువు ఏర్పడుతుంది. దీది చురుకైనది. ఏంటిది? ఇది చురుకైనది, కెమికల్లీ యాక్టివ్. పెళ్ళి కాలేదు, పెళ్ళి అయింది, కుటుంబం ఏర్పడ్డది అన్నట్టు. చూడండి, పరమాణు చురుకైనది, అది ఇంకొక పరమాణుతో కలవాలనుకుంటుంది. అంటే జడవాయులు తప్ప. అంత క్రాస్ క్వశ్చన్లు వేసుకోకండి, ఎందుకంటే అనేకం చెప్పేది ఉన్నది. క్రాస్ క్వశ్చన్ వేసుకోవద్దు ఎప్పుడు కానీ. సక్సెస్ కావాలంటే పాజిటివ్గా పోవాలి అందరం. ఓకే, పరమాణు చురుకైనది. పరమాణు కలిసి అణువు ఏర్పడుతుంది. అణువులు కలిస్తే పదార్థం ఏర్పడుతుంది. అంతే కదా. యజ్ఞ, ద్రవ, వాయువు, ప్లాస్మా పదార్థాలు మళ్ళా 4 రకాలు. ఓకేనా. ఏ పదార్థమైనా అణువుల కలయిక వల్ల. అణువులు దేనితో ఏర్పడ్డాయి? పరమాణుని ఎవరు కనుక్కున్నారు? జాన్ డాల్టన్. ఎవరు కనుక్కున్నారు? జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని రాశాడు. వచ్చింది హూ ఇస్ రిటర్న్ ది అటామిక్ థియరీ అని వచ్చింది. పరమాణు కనుక్కున్నవాడే పరమాణు సిద్ధాంతం రాస్తాడు. అంతే కదండి. పరమాణు కనుక్కున్నవారే పరమాణు సిద్ధాంతం రాస్తారు. పరమాణు సిద్ధాంతం రాసింది ఎవరు? జాన్ డాల్టన్. అతి సూక్ష్మమైనది కణం పరమాణువు, విభజించుటకు వీలు కాదు అని చెప్పాడు. పరమాణువును కనుగొనేది ఎవరు? జాన్ డాల్టన్. ఏ సిద్ధాంతం రాశాడు? పరమాణు సిద్ధాంతం. ఓకే, పరమాణు కలిసి అణువు. మరి పరమాణు దేని వల్ల ఏర్పడ్డది? మరి పరమాణు ఏర్పడ్డది ప్రాథమిక కణాల వల్ల ఏర్పడును. ప్రాథమిక కణాలు ఫండమెంటల్ పార్టికల్స్ వలన ఏర్పడ్డది. ఫండమెంటల్ పార్టికల్స్ ఎవరు? ఆ ఫండమెంటల్ పార్టికల్స్ ఎవరు? మరి ప్రాథమిక కణాలు ఎవరు? ఒకటి ఎలక్ట్రాన్, ఒకటి ప్రాథమిక కణాలు. ఒకటి ఎలక్ట్రాన్, రెండు ప్రోటాన్, మూడు న్యూట్రాన్. ఈ 3 కణాలను ప్రాథమిక కణాలు అంటారు. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఈ 3 కణాలు ఏమంటారు? ప్రాథమిక కణాలు. ఈ 3 కణాలతో ఏర్పడ్డదే పరమాణువు. పరమాణు కలిసి ఏర్పడ్డదే అణువు. అణువులు కలిసి ఏర్పడ్డది పదార్థం. పదార్థాలు 4 రకాలు: ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా. ఏ పదార్థాన్ని విడగొట్టినా అది అణువులుగా ఉంటుంది. అణువును విడగొడితే అయితే పరమాణు అవుతుంది. మరి పరమాణులు ఉండే కణాలు ఎవరు? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ 3 కణాలను ప్రాథమిక కణాలు అంటారు. ఒకటి ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్ కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? జేజే థామ్సన్ కనుగొన్నాడు. కనుగొన్నవారు ఎలక్ట్రాన్ ఎవరు? జేజే థామ్సన్. ఎలక్ట్రాన్ పేరు పెట్టినవారు ఎవరు? పేరు పెట్టినవారు జీజే స్టోనీ. ఎలక్ట్రాన్ పేరు పెట్టినవారు జీజే స్టోనీ. దీనికి రుణావేశం ఉంటుంది కావున ఎలక్ట్రాన్ రుణధ్రువ లేదా కేతోడు కిరణం అంటారు. రుణధ్రువ లేదా కేథోడ్ రేస్ అంటారు. కేథోడ్
కేథోడ్ రేస్. రుణ ధ్రువ లేదా కేథోడ్ కిరణం అంటారు ఎలక్ట్రాన్. రుణ ధ్రువ కిరణం అన్న ఎలక్ట్రానే, కేథోడ్ రేస్ అన్న ఎలక్ట్రానే. రుణావేశం ఉంటుంది, దానికి రుణావేశం ఉంటుంది. 4 బిట్లు చెప్పిన. ఎవరు కనుక్కున్నారు? జేజే థామ్సన్. పేరు పెట్టిన వారు ఎవరు? జీజే స్టోనీ. దీన్ని ఏమంటారు? కేథోడ్ కిరణం లేదా రుణ ధ్రువ కిరణం అంటారు. 1 ఎలక్ట్రాన్. 2 ప్రోటాన్. 2 ప్రోటాన్. ప్రోటాన్ మొదటగా కనుగొన్నది రూథర్ఫర్డ్ కనుగొన్నాడు. రూథర్ఫర్డ్ దీన్ని మొదట కనుగొన్నది రూథర్ఫర్డ్. దీన్ని ప్రయోగపూర్వకంగా కనుగొని పేరు పెట్టిన వారు గోల్డ్ స్టెయిన్. దీన్ని ప్రయోగపూర్వకంగా కనుగొని పేరు పెట్టిన వారు ఎవరు? గోల్డ్ స్టెయిన్. దీన్ని ధనధ్రువ లేదా ఆనోడ్ కిరణం అంటారు. ధనధ్రువ లేదా ఆనోడ్ కిరణం అంటారు. ఆనోడ్ కిరణం లేదా కెనాల్ రేస్ అంటారు. కెనాల్ రేస్ ఏదన్నా ప్రోటాన్ అండి. ప్రోటాన్కు మొదట కనుక్కున్నది ఎవరు? రూథర్ఫర్డ్. కానీ ప్రయోగపూర్వకం కనుగొని పేరు పెట్టిన వారు అంటే సైన్స్ వాళ్ళందరికీ గోల్డ్ స్టెయిన్ తెలుసు. ఒకసారి కెమిస్ట్రీ ఆప్షన్ క్వశ్చన్ వచ్చింది, అసలు గోల్డ్ స్టెయిన్ లేడు, దాంట్లో పేరు లేదు. క్వశ్చన్ తప్పించారు. జిఎస్ జనరల్ స్టడీస్ వాళ్ళు బాగానే చేశారు. అరే ప్రోటాన్ మొదట కనుక్కున్నది రూథర్ఫర్డ్ అని. కానీ సైన్స్ వాళ్ళకి అందరికీ ఏం తెలుసు? గోల్డ్ స్టెయిన్ తెలుసు. గోల్డ్ స్టెయిన్ పేరు ఆప్షన్ లేదు, బిట్టు తప్పైంది. ఆయన కన్నా ముందు ప్రోటాన్ను కణాన్ని కనుక్కున్నది, ధనావేశం ఉన్న కణాన్ని కనుక్కున్నది రూథర్ఫర్డ్. కేంద్రకాన్ని కనుక్కున్నది రూథర్ఫర్డ్. కేంద్రక రసాయన శాస్త్ర పితామహుడు అంటారు ఇతను. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, న్యూక్లియస్. కేంద్రక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? కేంద్రక రసాయన శాస్త్ర. కేంద్రకాన్ని కనుక్కున్నది రూథర్ఫర్డ్. ఓకే. ప్రయోగపురం కనుగొని పేరు పెట్టినవారు గోల్డ్ స్టెయిన్. 3 న్యూట్రాన్. దీనికి ధనావేశం ఉన్నది. 3 న్యూట్రాన్ను కనుక్కున్నది జేమ్స్ చాడ్విక్. ఇది తటస్థం, దీనికి ఆవేశం లేదు. న్యూట్రల్ పార్టికల్, తటస్థ కణం. న్యూట్రల్ అది రుణకణం, ఇది ధన, ఇది తటస్థ. ఈ 3 కణాలను ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని ఈ 3 కణాలను ప్రాథమిక కణాలు అంటారు. ఈ కింది వానిలో భిన్నమైనది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్ కాదు. ఎందుకంటే ఈ 3 కణాలు ఎవరు? ప్రాథమిక కణాలు. అందుకే చూడండి జాగ్రత్త, సబ్జెక్టుల పైన అన్నింటి మీద అవగాహన ఉన్నట్లయితే మనము హార్డ్ మెయిన్ అవుట్లో భిన్నంగా తీసేస్తాం దాన్ని. ఇది కాదు అని చెప్పేసి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మాత్రమే, ఈ 3 కణాలు మాత్రమే ఏంటివి? ప్రాథమిక కణాలు. ఓకే. ఇక్కడ పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఒక 2 విషయాలు చెప్తాం. పరమాణు సంఖ్య, అటామిక్ నంబర్ దీన్ని జెడ్తో సూచిస్తారు. పరమాణు సంఖ్యను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మోస్లే. పరమాణు సంఖ్యను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మోస్లే. పరమాణు సంఖ్యను ప్రవేశపెట్టిన వారు మోస్లే. పరమాణు సంఖ్యను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మోస్లే. దీన్ని జెడ్తో చూస్తారు. జెడ్. పరమాణువులోని ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ల సంఖ్యను. హైడ్రోజన్ ఎన్ని ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ లేదా 1 ప్రోటాన్. నెక్స్ట్ బంగారం, గోల్డ్. ఏయు అంటే ఆరం. ఏయు అంటే ఎవరు? లాటిన్ నేమ్ ఏంటిది? ఆరం. చెప్తా లాటిన్ పేరు ఆరం.
79 ఎలక్ట్రాన్ లేదా 79 ప్రోటాన్లు ఉంటాయి. 79 ఎలక్ట్రాన్ లేదా 79 ప్రోటాన్స్ ఉంటాయి. 79 ప్రోటాన్స్. యురేనియం 92 ఎలక్ట్రాన్ లేదా 92 ప్రోటాన్స్ ఉంటాయి. 92 ప్రోటాన్స్ ఉంటాయి. ఎంత పరమాణు సంఖ్య ఇస్తే అంతే. 92 ఎలక్ట్రాన్లు గలది, 92 ఎలక్ట్రాన్లు గలది యురేనియం. అణుబాంబులలో వాడేది, ఆటం బాంబులో వాడేది యురేనియం. చూడండి, ఒకసారి అడిగండి, బంగారు పరమాణు సంఖ్య ఎంత? 79. ఆరం ఈ ఎగ్జామ్ వరకు ఆర్ఆర్బి ఎన్టీపీ జరిగేంత వరకు మన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీద గుర్తుపెట్టుకుంటే మనం బాగుంటుంది. ఒకసారి అడిగి ఇంకో క్వశ్చన్ అడిగింది, 92 ఎలక్ట్రాన్లు గల 92 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది హెవియెస్ట్ ఎలిమెంట్ ఏంటిదని అడిగింది. ఇది ఫిజిక్స్లో వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. కెమిస్ట్రీలో 92 ఎలక్ట్రాన్లు గలది. లాస్ట్ చిట్ట చివరికి భూమి మీద లభించే చిట్ట చివరి మూలకం, ఈ భూమిలో లభించే చిట్ట చివరి మూలకం 92 తర్వాత ఉన్న మూలకాలు లేవు భూమిలో. లాస్ట్కు లభించేది యురేనియమే. యురేనియం లభించేటువంటి ఖనిజం పిచ్ బ్లెండ్. యురేనియం లభించే ఖనిజం పేరు ఏం పేరు? పిచ్ బ్లెండ్. U3O8. ఇది జాగ్రఫ్ సార్ కూడా చెప్తాడు. పిచ్ బ్లెండ్ U3O8. యురేనియం పిచ్ బ్లెండ్లో లభిస్తుంది. యురేనియం ఆక్సైడ్. ఎల్లో కేక్ అంటారు. ఎల్లో కేక్ అనుకున్నారు. ఎల్లో కేక్ పసుపు కలర్లో ఉంటుంది ఆ స్టోన్. ఎల్లో కేక్. చూడండి, 79 ఎలక్ట్రాన్లు గల భారయుత మూలకం. 17 ఎలక్ట్రాన్ ఆఫ్ ది హెవియెస్ట్ ఎలిమెంట్ యురేనియం. ఓకే, ఉండని. పరమాణు సంఖ్య అంటే పరమాణులోని ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ల సంఖ్య. పరమాణు సంఖ్య పరమాణు యొక్క విశిష్ట ధర్మం. పరమాణు సంఖ్య మారితే పరమాణు ధర్మం మారుతుంది. ఇది జాగ్రత్త. ద అటామిక్ నంబర్ ఈజ్ ద స్పెసిఫిక్ ప్రాపర్టీ ఆఫ్ ది ఆటమ్. అటామిక్ నంబర్ విల్ బి చేంజ్, ది ప్రాపర్టీ విల్ బి చేంజ్. The atom properties depends on the atomic number. Most important is atomic number. హైడ్రోజన్ 1 ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. మొదటి ఆటం హైడ్రోజన్ ఇస్ ద ఫస్ట్ ఆటం. ఓహో సార్ ఫస్ట్ ఉంది కదంటే ఎస్, మూలకాలలో మొదటిది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ వాట్? హైడ్రోజన్. గోల్డ్ 79, గోల్డ్ 79, యురేనియం 92. ఏదైనా దానికి ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య దానికి స్పెసిఫిక్ ప్రాపర్టీ. ఆ ధర్మం వేరే దానికి ఉండదు. ఇక్కడ పరమాణు సంఖ్యను ప్రవేశపెట్టింది మోస్ట్లే పరమాణులోని ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ల సంఖ్య. నెక్స్ట్, పరమాణు భారం. అటామిక్ వెయిట్ పరమాణు భారం. దీన్ని ఏతో సూచిస్తారు. ఏ, పరమాణువులోని ప్రోటాన్ల న్యూట్రాన్ల భారాన్ని పరమాణు భారం అంటారు. పరమాణువు ఇలా చూసుకుంటే పరమాణువులో ఇలా ఉంటాయి, కక్షలు ఉంటాయి. కేంద్రకంలో ఉంటాయి ప్రోటాన్, న్యూట్రాన్. ఇవి కక్షలు కేంద్రకంలో ఉంటాయి కావున వీటిని ఏమంటారంటే కేంద్రక కణాలు లేదా వీటిని న్యూక్లియాన్స్ అంటారు. ఎవరి న్యూక్లియాన్స్ అంటారు? ప్రోటాన్ న్యూట్రాన్లను కేంద్రక కణాలు అంటారు. కేంద్రక కణాలు కేంద్రకంలో ఉంటాయి. ఎలక్ట్రాన్లు కక్షల్లో గ్రహాల మాదిరిగా తిరుగుతుంటాయి. ఏ పరమాణు చూసుకున్నా పరమాణు కేంద్రకంలో ఉంటాయి ప్రోటాన్, న్యూట్రాన్. ఆ కేంద్రకంలో కేంద్రక కణాలు. కేంద్రకాన్ని కనుక్కున్నది రూదర్ఫర్డ్. కేంద్రక రసాయన శాస్త్ర పితామహుడు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ? రూదర్ఫర్డ్. కేంద్రక కణాలు కేంద్రకంలో ఉంటాయి. పరమాణు భారం అంటే పరమాణు భారం అంతా కేంద్రకంలో ఉంటుందా? ఎస్, ద టోటల్ మాస్ ఆఫ్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ ది న్యూక్లియస్. ఏ పరమాణు అయినా కేంద్రకంలో ఉంటుంది పరమాణు భారం అంతా. ఎలక్ట్రాన్ల భారాన్ని నెగ్లిజిబుల్గా తీసుకుంటారు. ఓకే, ఉండని. పరమాణు భారం అంటే ఎవరు? ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ ప్రోటాన్ కాదు, ఎలక్ట్రాన్ న్యూట్రాన్ కాదు, ప్రోటాన్, న్యూట్రాన్. పరమాణు భారం అంటే ఎవరు? ప్రోటాన్, న్యూట్రాన్. వాటిని ఇంకో పేరు ఏమంటారు? కేంద్రక కణాలు అంటారు.
కేంద్రక కణాలు అంటే ఎవరు? ప్రోటాన్, న్యూట్రాన్ కేంద్రక కణాలు. ఓకే, పరమాణు భారం, పరమాణు భారం. నెక్స్ట్ సంకేతం, సంకేతం సింబల్, సింబల్ ఒక మూలక పరమాణు సూచించే ఇంగ్లీష్ అక్షరం, ఒక మూలక పరమాణు సూచించే ఇంగ్లీష్ అక్షరం. షార్ట్ ఫామ్ ఆఫ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ నోన్ యాజ్ సింబల్. ఒక మూలక పరమాణు సూచించేటువంటి ఇంగ్లీష్ అక్షరం సింబల్, సంకేతం. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు మరి? బెర్జీలియస్. ఎవరండి? బెర్జీలియస్, బెర్జీలియస్, బెర్జీలియస్. ఒక మూలక పరమాణు సూచించే ఇంగ్లీష్ అక్షరం సంకేతం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ అని రాసేదానికంటే హెచ్ అని పెడితే, క్యాపిటల్ పెడితే అయిపోతుంది. హెచ్, హైడ్రోజన్, హైడ్రోజన్ హెచ్. ఎవరు చెప్పారు వీటిలో పెట్టి సింబల్ చూపించాలని? బెర్జీలియస్. నైట్రోజన్, 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 నైట్రోజన్ ఎన్. ఆక్సిజన్, ఆక్సిజన్ ఓ. ఫ్లోరిన్, ఫ్లోరిన్ ఎఫ్. క్యాపిటల్ లెటర్ రాయాలి, క్యాపిటల్ లెటర్ రాయాలి. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఈ 4 ఎవరు హైడ్రోజన్ ఎవరు కనుక్కున్నారు? హెన్రీ కావెండిష్, హెన్రీ కావెండిష్. నైట్రోజన్ ఎవరు కనుక్కున్నారు? రూథర్ఫర్డ్, రూథర్ఫర్డ్. ఇవి చదివితేనే జాబ్ వస్తుంది. ఆక్సిజన్ ఎవరు కనుక్కున్నారు? ప్రిస్టిలీ, ప్రిస్టిలీ, ప్రిస్టిలీ. ఫ్లోరిన్ ఎవరు కనుక్కున్నారు? హెన్రీ మాయిసన్, హెన్రీ మాయిసన్. వాళ్ళే ఇస్తారు క్వశ్చన్ ఆన్సర్, నువ్వు జస్ట్ కొట్టాచుడే. హెన్రీ మాయిసన్. ఓకే, చూడండి. అయితే నాకు క్యాపిటల్ లెటర్ రాయాలి, క్యాపిటల్ లెటర్ రాయాలి, నో స్మాల్ లెటర్. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సంకేతం ఒక మూలక పరమాణు సృష్టించే ఇంగ్లీష్ అక్షరం. 4 పేర్లు కనుగొన్నది ఎవరని చెప్పాను? హెన్రీ కావెండిష్, రూథర్ఫర్డ్, ప్రిస్టిలీ, ఫ్లోరిన్, హెన్రీ మాయిసన్. నెక్స్ట్ 2 లెటర్ సింబల్స్ ఉంటాయి. కాల్షియం, కాల్షియం, కాల్షియంలో సిఏ ఫస్ట్ 1 క్యాపిటల్ రాయాలి, 2 స్మాల్ రాయాలి. కాల్షియం మానవుల శరీరం అత్యధికంగా ఉండే లోహం. ద మోస్ట్ ఆఫ్ ది మెటల్ ఇన్ ది హ్యూమన్ బాడీ. కాల్షియం 206 ఎముకలు, 206 బోన్స్, 32 దంతాలు, టీత్స్. అంతా కూడా కాల్షియం నిర్మితం. మానవ శరీరంలోనే అత్యధికంగా ఉండే లోహం కాల్షియం. పాలు, గుడ్డు, ఆకుకూరలు లభిస్తుంది. చూసినావా? అంటే మొత్తం టోటల్ కెమిస్ట్రీ అంతా. కెమిస్ట్రీ చెడిపోయింది అనుకోండి, ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నారు అంటే కెమిస్ట్రీ బాగుందని అర్థం. ఆరోగ్యంగా లేరు అంటే కెమిస్ట్రీ బాగలేదని అర్థం. తీసుకునే పదార్థాలు మంచి మంచి పదార్థాలు తీసుకొని మంచిగా ఉన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా కనబడతారు, సౌష్ఠవంగా మంచిగా కనబడతారు. కాల్షియం. మెగ్నీషియం, మెగ్నీషియం 2 లెటర్ సింబల్ కాక ఉంటే దాన్ని ఫస్ట్ 1 క్యాపిటల్ రాయాలి, 2 స్మాల్ రాయాలి, 2 స్మాల్ రాయాలి. మెగ్నీషియం క్లోరోఫిల్లో ఉండేటువంటిది. క్లోరోఫిల్ ఆకుపచ్చని పత్రహరితంలో ఉంటుంది. క్లోరోఫిల్ పత్రహరితంలో ఉండేటువంటిది మెగ్నీషియం. పత్రహరితంలో ఉండేది మెగ్నీషియం, పత్రహరితంలో ఉంటుంది మెగ్నీషియం. 2 లెటర్స్ కాక ఉన్నట్లయితే ఎలిమెంట్స్కు 3 లెటర్స్ ఉండవు. ఫస్ట్ 1 క్యాపిటల్ రాయాలి, 2 స్మాల్ రాయాలి. చెప్తాను నేను. అంటే మెగ్నీషియం అని ఇంత రాసేదానికి ఎంజీ రాస్తే అయిపోతుంది. మెగ్నీషియం, కాల్షియం. మరి ఓకే, బాగానే ఉంది. లాటిన్ సంకేతం గల మూలకాలు, లాటిన్ సంకేతం గల మూలకాలు, లాటిన్ సంకేతం గల మూలకాలు. లాటిన్ సంకేతం, లాటిన్ సంకేతం గల మూలకాలు. లాటిన్ సింబల్ ఎలిమెంట్స్, లాటిన్ సంకేతం, లాటిన్ సింబల్ ఎలిమెంట్స్ 11 ఉంటాయి. 11 ఎలిమెంట్స్ లాటిన్ సింబల్స్ ఉంటాయి. 1 సోడియం, 1 సోడియం. సోడియం అంటే, సోడియం అంటే ఎన్ఏ. ఎన్ఏకును సోడియం కన్నా సంబంధం ఉందా? దీని లాటిన్ నేమ్ నాట్రియం. లాటిన్ నేమ్ ఏందండి? నాట్రియం, నాట్రియం, నాట్రియం. అందరికీ నాకు
ఒక డిఫరెన్స్ మిగతా కెమిస్ట్ సార్లకు నాకు ఏంది డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారు, కానీ ఇప్పుడు సోడియం వచ్చింది Na నాట్రియం చెప్పిన అంతే వెళ్ళిపోతారు వాళ్ళు ఇక. కానీ నేను ఇక్కడ చెప్తా, ఇది చురుకైన లోహం, దిస్ యాక్టివ్ మెటల్, చల్లని నీటితో చెర జరుపుతుంది. కావున దీన్ని కిరోసిన్లో నిల్వ ఉంచుతారు, స్టోర్డ్ ఇన్ కిరోసిన్. ఈ కింది వాన్లో కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం ఏంటిది? సోడియం. కిరోసిన్లో నిల్వ ఉంచే లోహం ఏంటిది? సోడియం. మరి వైట్ ఫాస్ఫరస్ని ఎక్కడ నిల్వ ఉంచుతారు? వాటర్లో. ఈ రెండు మూలకాలను వైట్ ఫాస్ఫరస్ను వాటర్లో, సోడియంను కిరోసిన్లో నిల్వ ఉంచుతారు. సోడియంను కిరోసిన్లో. ఓకే, నెక్స్ట్ రెండో ఎలిమెంట్ ఈజ్, సెకండ్ వన్ ఎలిమెంట్ ఈజ్ పొటాషియం. సెకండ్ వన్ ఈజ్ ఏ పొటాషియం. లాటిన్ నేమ్ ఎలిమెంట్ పొటాషియం కే. కే అంటే కాలియం. సార్ దీనికి కూడా ఏమైనా ఉపయోగం ఉందంటే ఉంటాయి. ఇంటెస్టైన్ బాడీలో, మన శరీరంలో నీటి సమతాస్థితిని కాపాడేది సోడియం పొటాషియం అయాన్లే. వీటిని గాస్ట్రిక్ అయాన్లు అంటారు, సోడియం పొటాషియం అయాన్లు. ఈ రెండు అయాన్లు శరీరంలో నీటి సమతాస్థితిని కాపాడుతాయి. నేను డిహైడ్రేషన్ అయినప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ లేదా కోకోనట్ వాటర్ తాగుతారు, దానిలో ఏముంటాయి? సోడియం పొటాషియం అయాన్లు ఉంటాయి. డబ్బులు లేవు, ఇంత సాల్ట్ కలుపుకొని నీళ్ళ వాటర్ కలుపుకొని తాగాలి, ఇంత లెమన్ గిట్లా వెండుకోవాలి, ఇంత చక్కెర వేసుకుంటే గ్లూకోజ్ అవుతుంది అంతే. డబ్బులు ఉంటేనో ఎలక్ట్రాల్ పౌడర్, ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే గ్లూకోజ్లో పెట్టేది కూడా ఏంటిది? ఇవే సోడియం పొటాషియం గ్లూకోజ్. వీటిని శరీరంలో నీటి సమతాస్థితిని కాపాడేటివి సోడియం పొటాషియం అయాన్లు. శరీరంలో నీటి సమతాస్థితిని కాపాడుతాయి. 3 ఐరన్ అంటే Fe అంటే లాటిన్ నేమ్ ఇస్ ఫెర్రం. ఒక క్వశ్చన్ అడిగింది, మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏంటిదని వచ్చింది ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే, మహామేధావురాలు బంగారం పెట్టి వచ్చింది ఆమె. బంగారం చెప్పండి, మానవుడు అధికంగా ఉపయోగించే లోహం బంగారమా అంటే ఆమె చూసుకున్నది కమ్మల బుట్టాలు చూసింది, అవి చూసుకున్నది పెట్టింది ఆన్సర్. అందుకే కామన్ జీకే ఉండాలి. ఎంట్రన్స్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ లోకం మీద ఐడియా ఉందా లేదా వీనికి అసలు అది చెక్ చేస్తున్నారు. అత్యధికంగా మానవుడు ఉపయోగించే లోహం ఏంటిది? ఐరన్. ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఏ యంత్రం తయారు చేయాలన్నా ఐరన్ అవసరం. కొంచెం జాగ్రత్త, మీరు ఏంటిదో మీరు ఆడ ప్రతి బిట్టు పెట్టేటప్పుడు మీరు అనలైజ్ చేసి పెట్టాలి. వాడు ఏమడిగారు క్వశ్చన్, ఏం పెడుతున్నాం, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఒక ఉద్యోగం కొట్టడం కళ, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఐరన్ అత్యధికంగా మానవుడు ఉపయోగించే లోహం ఏంటిది? ఐరన్ ఫెర్రం. రక్తంలో ఉండే లోహ అయాన్ బ్లడ్లో ఉంటుంది. బ్లడ్లో ఉండేటువంటి బ్లడ్ ఐరన్ +2 బ్లడ్లో ఉండేది. హిమోగ్లోబిన్లో ఉండేది ఐరన్ +2. పత్రహరితం క్లోరోఫిల్లో ఉండేది. మెగ్నీషియం అయాన్ ఉంటుంది. B12 విటమిన్ సైనకోబాల్మిన్లో ఉండేది. B12 విటమిన్ కోబాల్ట్ అయాన్ ఉంటుంది. చూడండి కెమిస్ట్రీ ఉపయోగాలు. రక్తంలో ఉండేది ఐరన్ +2. క్లోరోఫిల్లో ఉండేది మెగ్నీషియం. పత్రహరితం లాస్ట్ టైం గ్రూప్ డీలో అడిగింది క్వశ్చన్. పత్రహరితం ఆకుపచ్చని మొక్కల్లో ఉండేది ఎవరు? ఏముంటుంది? ఏ అయాన్ ఉంటుంది? మెగ్నీషియం. B12 విటమిన్ సైనకోబాల్మిన్ కోబాల్ట్ అయాన్ ఉంటుంది. కోబాల్ట్ +3. B12 విటమిన్ కోబాల్ట్లో ఉండేది విటమిన్ కోబాల్ట్ అయాన్. నెక్స్ట్ ఐరన్. నెక్స్ట్ లాటిన్ నేమ్ సంకేతాలు. సోడియం అంటే Na, పొటాషియం అంటే K, ఐరన్ అంటే Fe రాస్తాం. అందరూ ఏమనుకుంటారు Fe అంటే ఏంది, దీనికంటే ఐరన్ అంటే Fe ఫెర్రం. కొందరికి 2 నేమ్లు ఉంటాయి కదా. ఇప్పుడు అందరు రాజు సార్ అనుకుంటారు, రాజు సార్ కాదు, మై రిజిస్టర్ నేమ్ ఇస్ రాజయ్య అంటే చూసినావా, అది నా లాటిన్ నేమ్ అన్నట్టు. అది కథ అందరికీ రాజు అంది. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని అసలు పేరు సోడియం, కానీ సోడియం అంటారు, కానీ ఏం పేరు ఉంది దానికి? అసలు లాటిన్ నేమ్ ఏంటిది? నాట్రియం. ఎవరికి తెలియదు అది.
నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ఏ కాపర్. కాపర్ అంటే సియు అంటే రాగి అంటే కూప్రం, రాగి. చరిత్రలో మానవుడు మొదట ఉపయోగించిన లోహం తామ్రం, రాగి. చరిత్రలో మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏంటిది? రాగి. చరిత్రలో మానవుడికి తెలియని లోహం ఏంటిది మరి? అవి అందుకే ఎంట్రన్స్. ఈ విషయాన్ని పోయి అడగండి, ఎవరు చెప్తే పాపం. అల్యూమినియం తెలియదు. చరిత్రలో ఫస్ట్ మానవునికి తెలియని లోహం, మొదట తెలియని లోహం అల్యూమినియం తెలియదు. చరిత్రలో మానవునికి మొదట తెలిసిన లోహం ఏంటిది? హిస్టారికల్ ఫస్ట్ నోన్ మెటల్ కాపర్, తామ్రం. అనేక మిశ్రమ లోహాలు ఉంటాయి. రాగి, ఇత్తడి అంటే బ్రాస్, కాపర్, జింక్, ఇత్తడి, కాపర్, జింక్. కంచు, బ్రాంజ్. రాగి తగరం, బ్రాంజ్. బంగారంలో కలిపేటువంటి లోహం, గోల్డ్లో కలిపేటువంటి లోహం అల్యూమినియం, గోల్డ్ అండ్ రాగి, బంగారం, గోల్డ్ ఆర్నమెంట్స్లో కలిపేది. అంటే కాపర్ యొక్క ఉపయోగాలు అనేక మిశ్రమ లోహాలు ఉంటాయి, అనేకం డిస్కస్ చేస్తాం. మనకు చాప్టర్ మిశ్రమ లోహాలు ఉంది, ఈడ 2 చెప్పాను. ఇత్తడి దగ్గర పెట్టుకోండి, ఇత్తడి, రాగి జింకు ఏదైనా 4 సార్లు రాసుకుంటే వస్తుంది. రాగి జింక్, ఇత్తడి. బ్రాంజ్ మెటలే బెల్ మెటల్, కంచే బెల్ మెటల్. కంచు మోగినట్లు కనకంబు మ్రోగున, కంచు మెటలే బెల్ మెటల్. రాగి తగరం, రాగి. నెక్స్ట్ సిల్వర్ అంటే వెండి, వెండి అంటే ఏజీ అంటే అర్జెంటియం. ఉత్తమ లోహం ఎవరు? సిల్వర్. బెస్ట్ విద్యుత్ వాహకం, బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్ సిల్వర్. ఉత్తమ విద్యుత్ వాహకం సిల్వర్. ప్యూర్ మెటల్ సిల్వర్. అడిగింది అనుకో, ఈ లోహాలలో ప్యూర్ మెటల్ ఏంటిది? కావున విద్యుత్ అధికంగా పోతుందంటే అది ప్యూర్ మెటల్ కదా. విద్యుత్ అత్యధికంగా పోతుందంటే చూడండి, విద్యుత్ చాప్టర్ ఉంటుంది మీకు ఫిజిక్స్లో. ధ్వని, కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, ఏదైనా కెమిస్ట్రీనే. అయస్కాంతాలంటే కెమిస్ట్రీనే. పారా, ఫెర్రో, డయా. నెక్స్ట్ విద్యుత్, అది అధికంగా పోవన్నా లేదా మోడరేటర్గా పోవన్నా లేదా పోవద్దా? విద్యుత్ వాహకాలు, విద్యుత్ అర్ధవాహకాలు, బంధకాలు, అంటే ఎలక్ట్రాన్లు మోసుకపోతే, ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటే ఓకేనా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఉత్తమ విద్యుత్ వాహకం ఎవరు? సిల్వర్. ఉత్తమ విద్యుత్ ఉష్ణ వాహకం కూడా సిల్వరే. శరీరం మీద ఉన్నట్లయితే అది ఉష్ణాన్ని కూడా గ్రహించుకుంటుంది, సిల్వర్. నెక్స్ట్ గోల్డ్ బంగారం. ఏయు అంటే హారం. లోహాలకే రాజు బంగారం. మూలకాల రాజు కార్బన్. కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ కార్బన్. కింగ్ ఆఫ్ కెమికల్, రసాయనాల రాజు. లోహాల రాజు బంగారం, మూలకాల రాజు కార్బన్, రసాయనాల రాజు కింగ్ ఆఫ్ కెమికల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. రసాయనాలకే రాజు కింగ్ ఆఫ్ కెమికల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం. చూడండి ఎన్ని చెప్పినాం. లోహాలకే రాజు, దాని కలరు కథ మామూలు ఉండదు కథ. బంగారం కలరు మామూలు కలరు కాదు. లోహాలకే రాజు బంగారం. నెక్స్ట్ శుద్ధ బంగారం, ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ ఉంటుంది. 24 క్యారెట్స్ అంటే 100% గోల్డ్. అడిగింది అనుకో, అంటే కాపర్ లేదు దాంట్లో.
22 క్యారెట్ల బంగారంలో రాగి భారం ఎంత అని అడిగిండు అనుకో. వాట్ ఈస్ ద కాపర్ వెయిట్ ఇన్ 22 క్యారెట్స్ గోల్డ్? 2400 అయితే 22కి ఎంత? 22 × 100/24 91.6 గోల్డ్ వస్తుంది. దీన్ని 100లకి వెళ్ళి తీసేయండి. 100 - 91.6 తీసేయి. 8.4 కాపర్ రాగి. ఇది 22 క్యారెట్లు, ఇది 2 క్యారెట్లు. అడిగింది అనుకో ఎన్ని భాగాలంటే 2 క్యారెట్లు అంతే కదా. ఇది 22 అన్నప్పుడు 2 కదా కాపర్. ఈడ 20కి అయితే 20 వేసుకో, 18 అయితే 18 వేసుకో, అంతే. ఎంత అడుగుతా అంతే క్వశ్చన్. 24 100% గోల్డ్, 22కి ఎంత? 91.6. మరి కాపర్ ఎంత? 100 - 91.6 8.4 కాపర్ లేదా 2 క్యారెట్స్. 2 క్యారెట్స్ 2 భాగాల కాపర్, 22 భాగాల బంగారం. నెక్స్ట్ 7th వన్ ఈజ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 3 లోహాలను ఏమంటారంటే కాపర్, సిల్వర్, గోల్డ్ అని ఏమంటారంటే కాపర్, సిల్వర్, గోల్డ్ నానే లోహాలు కైనేజ్ మెటల్స్ అంటారు. కైనేజ్ మెటల్స్ నానే లోహాలు. నోబుల్ మెటల్స్ ఎవరు? ప్లాటినం, గోల్డ్, సిల్వర్ నోబుల్ మెటల్స్ అంటారు. నోబుల్ మెటల్స్ ప్లాటినం, గోల్డ్, సిల్వర్ నోబుల్ మెటల్స్, ఉత్తమ లోహాలు ప్లాటినం, గోల్డ్, సిల్వర్. ప్రతిదీ రాస్తూనే ఉండాలి బిట్టు. ప్లాటినం, గోల్డ్, సిల్వర్. నానే లోహాలు ఎవరు? కాపర్, సిల్వర్, గోల్డ్. నెక్స్ట్ 7 మెర్క్యూరీ. పాదరసం అంటే హెచ్జి అంటే హైడ్రార్జిరం. ద్రవ రూపంలో ఉండే లోహం ఎవరు? మెర్క్యూరీ. లిక్విడ్ ద్రవ రూపంలో ఉండే లోహం. 2 మూలకాలు ద్రవ స్థితిలో ఉంటాయి, ఒకటి మెర్క్యూరీ, 2 బ్రోమిన్. లోహం అయి ఉండి ద్రవ స్థితిలో ఉంటుంది లోహం, మెటల్. ఇది అలోహం నాన్ మెటల్. 2 మూలకాలు ద్రవ స్థితిలో ఉంటాయి. 2 ఎలిమెంట్స్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఒకటి మెర్క్యూరీ, 2 బ్రోమిన్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. 2 మూలకాలు ద్రవ స్థితిలో ఉంటాయి. పాదరసం టెంపరేచర్ని కొలిచేటువంటిది. థర్మామీటర్, బారోమీటర్, మానోమీటర్లో ఉండేది. మెర్క్యూరీని క్విక్ సిల్వర్ అంటారు. సిల్వర్ మాదిరి, సిల్వర్ కాదది, జాగ్రత్త. ఎంట్రన్స్లో జాగ్రత్త. క్విక్ సిల్వర్ అంటే ఎవరు? సిల్వర్ మాదిరిగా మెరుస్తుంది, తెల్లగా మెరుస్తుంది, కానీ సిల్వర్ కాదు. మెర్క్యూరీ పాదరసం ఒక భారయుత లోహం. ఓకేనా? ఒక భారయుత లోహం మెర్క్యూరీ. ఓకే, పాదరసం మెర్క్యూరీ. నెక్స్ట్ 8th వన్ టంగ్స్టన్ అంటే డబ్ల్యూ అంటే వోల్ఫ్రామ్. అత్యధిక ద్రవీభవన స్థానం గల గట్టి లోహం, హై మెల్టింగ్ పాయింట్ మెటల్. దీన్ని బల్బు ఫిలమెంట్లో వాడతారు. థామస్ హెల్వా ఎడిసన్ కనుగొన్నటువంటి బల్బు ఫిలమెంట్ ఏంటిది? అది ఏ వోల్టేజ్ అయినా టంగ్స్టన్ మెటల్. బల్బులో ఉండే వాయువు ఎవరు? ఆర్గాన్, నైట్రోజన్. ఇవి అడిగారు క్వశ్చన్. ఆర్గాన్, నైట్రోజన్. బల్బులో ఉండే వాయువు ఏంటిది? ఆర్గాన్, నైట్రోజన్. బల్బులో ఉండేటువంటి ఫిలమెంట్ తీగ టంగ్స్టన్ ఫిలమెంట్. ఎడిసన్ కనుగొన్నాడు. ప్రతిదీ ఒకటి రాస్తుంటే రేపు వచ్చిందనుకోండి ఎగ్జామ్లో. బల్బు టంగ్స్టన్ మెటల్ వాడతారు లోపల. టంగ్స్టన్ డబ్ల్యూ వోల్ఫ్రామ్. నెక్స్ట్ 9 టిన్ అంటే తగరం. తగరం అంటే ఎస్ఎన్ అంటే స్టానం. 10 లెడ్. లెడ్ అంటే ఎల్ఈడి లెడ్ అంటే సీసం. పీబీ అంటే ప్లంబం. బ్యాటరీలో ఉండేటువంటి లెడ్ కడ్డి. అత్యధిక స్థిరమైన లోహం. అత్యధిక భారీత లోహం లెడ్ లోపట వస్తుంది.
ప్లంబం లెడ్, ఇది అడిగిండు, స్పెల్లింగ్ కూడా అడిగిండు. LEAD లెడ్. భారయుత లోహం లెడ్, మామూలు బరువు ఉండదు, లెడ్ లోహం. బ్యాటరీ చూడండి, ఎప్పుడు బ్యాటరీలు ఇవ్వటండి, ఆ బరువు ఎందుకు ఉందంటే దాని లెడ్ కడ్డీలు ఉన్నాయి లోపల. లెడ్, భారయుత లోహం లెడ్. సీసం. 11 యాంటిమోనీ. 11 యాంటిమోనీ. యాంటిమోనీ అంటే SB అంటే స్టిబియం. SB అంటే స్టిబియం. యాంటిమోనీ SB అంటే స్టిబియం. వాట్ లాటిన్ నేమ్ ఇస్ వాట్? స్టిబియం. ఇవి 11 లాటిన్ మూలకాలు. ఓకేనా? 11 మూలకాలు చెప్పడమే కాదు, వాటి యొక్క ఉపయోగాలతో సహా చెప్పాను. ఓకేనా? వీటిలోకి వెళ్ళి కంపల్సరీ 1 బిట్టు 2 బిట్లు రావడం జరుగుతుంది. ఓకే, కంపల్సరీ వీటి ఉపయోగం ఉంటుంది. ఓకేనా? టుడే క్లాస్ దిస్ ఈజ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.